సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే గోంగూర మిల్ మేకర్ కర్రీ, చపాతీ, పలావ్, బిర్యానీ దేనికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. దీనికోసం ఫస్ట్ ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, 2 గుప్పెళ్ళ గోంగూరను తీసుకొని, ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలను వేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని, అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని వేసుకొని, కొన్ని వాటర్ వేసేసుకొని, ఆ తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టుకొని, నీళ్ళంతా పిండేసుకున్న మిల్ మేకరు, ధనియాల పొడి, కారము, ఆ తర్వాత గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకనిస్తే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి.